హాయ్ గైస్, వెల్కమ్ టు ఫైనాన్స్ డైట్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో మ్యూచువల్ ఫండ్స్ మీద 0 నుంచి 100% నాలెడ్జ్ అనే సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం. అండ్ ఈ సిరీస్లో ఏంటంటే అసలు మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఒక మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకోవడానికి చూడాల్సిన ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏంటి, అండ్ ఈ మ్యూచువల్ ఫండ్లో మనం ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చేస్తే బెస్టా లేదా లంసమ్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తే బెస్టా, అండ్ ఒక వెబ్సైట్లోకి వెళ్ళి ఒక మ్యూచువల్ ఫండ్ని ఎలా అనాలిసిస్ చేయాలి అండ్ మనం ఎలా పర్చేస్ చేయాలని చెప్పి డీటెయిల్గా 1 by 1 వీడియో పోస్ట్ చేస్తుంటాం. అండ్ ఎవరైతే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ సిరీస్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఈ సిరీస్ ఎండ్ అయ్యేసరికి అయితే మీకు కంప్లీట్ నాలెడ్జ్ అయితే మేము ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఈరోజు వీడియోలోకి వస్తే మ్యూచువల్ ఫండ్ క్లాసిఫికేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఆల్రెడీ ఎవరికైతే బేసిక్ ఐడియా ఉందో మీకు డిస్క్రిప్షన్లో అయితే మీకు టైం లైన్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఐడియా ఉన్నా సరే ఆ డైరెక్ట్ వర్సెస్ రెగ్యులర్ అనే దాని గురించి అయితే కన్ఫామ్గా చూసుకోండి మీరు ఇన్వెస్ట్మెంట్ దేంట్లో చేస్తున్నారని. అండ్ ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వీడియో అయితే కంప్లీట్గా చూడడానికి అయితే ట్రై చేయండి గైస్. అసలు ఈ మ్యూచువల్ ఫండ్స్ టైప్స్ గురించి తెలుసుకునే ముందు అసలు ఈ మ్యూచువల్ ఫండ్స్ ఎలా వర్క్ అవుతాయో తెలుసుకుందాం. సపోజ్ మీలాగా అండ్ నాలాగా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో మన కాడ నుంచి అయితే ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అనేది అమౌంట్ అయితే కలెక్ట్ చేస్తాయి గైస్. ఇలా కలెక్ట్ చేసిన అమౌంట్ని తీసుకెళ్ళి ఆ కంపెనీలో ఫండ్ మేనేజర్ ఉంటారు. ఈ ఫండ్ మేనేజర్ వచ్చి ఒక 40 నుంచి 50 స్టాక్స్లో అయితే ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇలా ఇన్వెస్ట్ చేశాక కొంత టైం పీరియడ్కి అయితే ప్రాఫిట్స్ వస్తాయి కదా, సో ఆ ప్రాఫిట్స్ని మన ఇన్వెస్ట్మెంట్ బట్టి మనకైతే డిస్ట్రిబ్యూట్ చేస్తారు గైస్. ఈ ప్రాసెస్ అంతా చేసినందుకు ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీ అనేది కొంత అమౌంట్ అయితే కమిషన్గా తీసుకుంటుంది. దాన్నే ఎక్స్పెన్స్ రేషియో అంటారు. సో దీని గురించి అయితే మనం ఫ్యూచర్ వీడియోలో మాట్లాడుకుందాం అసలు ఎక్స్పెన్స్ రేషియో అంటే ఏంది. ఈ బేస్ మీదే ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేది వర్క్ చేస్తాయి గైస్. మన కాడ అమౌంట్ని కలెక్ట్ చేసి అమౌంట్ని కొన్ని స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి వచ్చిన ప్రాఫిట్ అయితే వాళ్ళు మనకి డిస్ట్రిబ్యూట్ చేసి సమ్ అమౌంట్ అయితే తీసుకుంటారు. ఇది బేసిక్గా మ్యూచువల్ ఫండ్స్ వర్క్ చేస్తాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీలో ఫండ్ మేనేజర్ ఉన్నారు. అసలు ఈ ఫండ్ మేనేజర్ ఎవరంటే సెబీ కింద రిజిస్టర్ అయిన రీసెర్చ్ అనలిస్ట్ గైస్. ఈ రీసెర్చ్ అనలిస్ట్ కాబట్టి వీళ్ళు రెగ్యులర్గా మార్కెట్ని ట్రాక్ చేస్తుంటారు. ఏ స్టాక్స్ ఎలా మూవ్ అవుతున్నాయి, ఏ సెక్టారు మంచిగా మూవ్ ఉందని వీళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు. సో మనలాగా ఎవరైతే బిగినర్స్ ఉన్నారో డైరెక్ట్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేద్దామనుకున్నా ప్రాపర్ ఐడియా లేకుండా అండ్ స్టాక్ మార్కెట్ని ట్రాక్ చేసే టైం లేకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాంగ్ టర్మ్కి వెల్త్ జనరేట్ చేసుకోవాలంటే మ్యూచువల్ ఫండ్స్ అనేటివి బెస్ట్ ఆప్షన్ గైస్. ఎందుకంటే మనకంటూ సెబీ కింద రిజిస్టర్ అయిన రీసెర్చ్ అనలిస్ట్ మన అమౌంట్ని అయితే మేనేజ్ చేస్తుంటారు కాబట్టి మనకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో బిగినర్స్ కంపల్సరీ బెస్ట్ ఆప్షన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అనేది. మనం ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ టైప్స్ గురించి చూద్దాం. జనరల్గా మ్యూచువల్ ఫండ్స్ని 3 టైప్స్గా డివైడ్ చేస్తారు. ఒకటి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, డెట్ మ్యూచువల్ ఫండ్స్, హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే స్టాక్స్లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తుంటారు. స్టాక్స్ అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్లో కానీ, ఐటీసీ కానీ, ఇన్ఫోసిస్ కంపెనీ అండ్ టాటా మోటార్స్ ఇలాంటి కంపెనీస్లో మాత్రమే ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్ని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటారు. డెట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే బాండ్స్లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తుంటారు. బాండ్స్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాండ్స్ కానీ, స్టేట్ గవర్నమెంట్ రిలేటెడ్ బాండ్స్ కానీ, కార్పొరేట్ బాండ్స్ ఉంటాయి, కొన్ని ప్రైవేట్ బాండ్స్ ఉంటాయి. ఆ బాండ్స్లో మాత్రం ఇన్వెస్ట్ చేసే వాటిని డెట్ మ్యూచువల్ ఫండ్స్ అంటారు. అండ్ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటంటే ఇటు కొన్ని స్టాక్స్ కొంత ఈ బాండ్స్లో ఇన్వెస్ట్ చేసే వాటిని హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ అంటుంటారు. ఈ రిస్క్ రిటర్న్ దానికి వస్తే ఈ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది, అలాగే రిటర్న్ కూడా ఎక్కువ ఉంటుంది డెట్ మ్యూచువల్ ఫండ్స్తో కంపేర్ చేస్తే. హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే ఈ రిస్క్ అనేది కొద్దిగా ఈక్విటీ కన్నా తక్కువ ఉంటుంది అండ్ రిటర్న్ కూడా కొద్దిగా తక్కువ ఉంటుంది. ఈ డెట్ మ్యూచువల్ ఫండ్స్ కన్నా హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్లో కొద్దిగా ఎక్కువ రిటర్న్ అయితే వస్తుంది గైస్. ఇది ఒక క్లాసిఫికేషను. అండ్ ఈ ఫండ్ మేనేజర్ ఒక యాక్టివిటీని బట్టి మ్యూచువల్ ఫండ్స్ని 2 టైప్స్గా డివైడ్ చేస్తారు గైస్. ఒకటి ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్, 2 యాక్టివ్లీ మేనేజ్డ్ మ్యూచువల్ ఫండ్స్. అసలు ఈ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ గురించి అర్థం అవ్వాలంటే అసలు ఫస్ట్ ఇండెక్స్ అంటే ఒక బేసిక్ ఐడియా ఇస్తాను. సో మనకి జనరల్గా వింటూ ఉంటాం బిఎస్సి అని చెప్పి, ఎన్ఎస్సి అని చెప్పి. బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఈ బిఎస్సి ఏం చేస్తుందంటే ఇండియాలో టాప్ పర్ఫార్మింగ్ 30 కంపెనీస్ని ఒక బెంచ్ మార్క్గా క్రియేట్ చేస్తుంటుంది. దాన్ని సెన్సెక్స్ అంటాం. మనం జనరల్గా న్యూస్లో వింటూనే ఉంటాం సెన్సెక్స్ పైకి మూవ్ అయింది, సెన్సెక్స్ డౌన్కి మూవ్ అయింది అని చెప్పి. సెన్సెక్స్ అంటే ఏం లేదు, ఈ 30 కంపెనీస్ బాగా పర్ఫామ్ చేస్తే పైకి మూవ్ అవుతుంది, అలాగే సరిగా పర్ఫామ్ చెప్తే డౌన్కి మూవ్ అవుతుంది. అలాగే ఎన్ఐసిలో కూడా కొన్ని ఇండెక్స్లు అయితే క్రియేట్ చేస్తుంటారు. ఏది నిఫ్టీ 50 అని చెప్పి, నిఫ్టీ నెక్స్ట్ 50, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ ఇండెక్స్ అని చెప్పి, స్మాల్ క్యాప్ ఇండెక్స్ అనేది క్రియేట్ చేస్తుంటారు. సో అసలు ఇండెక్స్ మేజర్గా ఎందుకు క్రియేట్ చేస్తారంటే ఈ బిఎస్సి, ఎన్ఎస్సి అనే వాళ్ళు ఆ కంపెనీస్ని ట్రాక్ చేయడానికి, అంటే ఆ పర్ఫార్మెన్స్ ఎలా ఉందని ట్రాక్ చేయడానికి ఇండెక్స్లు అయితే క్రియేట్ చేస్తుంటారు గైస్. సింపుల్గా మీకు ఇండెక్స్ అయితే ఒక ఐడియా వచ్చింది కదా. ఒక బిఎస్సి, ఎన్ఎస్సి అనేది ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేయడాన్ని ఇండెక్స్ అంటారు. సో ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్ కాడికి వస్తే
ఏ మ్యూచువల్ ఫండ్స్ అయితే డైరెక్ట్గా ఈ ఇండెక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటే, ఏది సెన్సెక్స్ కానీ, నిఫ్టీ 50 కానీ, నిఫ్టీ నెక్స్ట్ 50 కానీ వీటిలో ఇన్వెస్ట్ చేస్తుంటే వాటిని ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ అంటారు. అలా కాకుండా యాక్టివ్లీ మేనేజ్డ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఒక ఫండ్ మేనేజర్ ఉంటారు. ఈ ఫండ్ మేనేజర్ ఏం చేస్తారంటే కొన్ని స్టాక్స్ని అనాలిసిస్ చేసి ఆ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే వాటిని యాక్టివ్లీ మేనేజ్డ్ మ్యూచువల్ ఫండ్స్ అంటారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్లో ఫండ్ మేనేజర్ రోల్ అని చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఉన్న సెన్సెక్స్ ఇండెక్స్లో కానీ నిఫ్టీ 50 ఇండెక్స్లో అమౌంట్ తీసుకెళ్ళి డైరెక్ట్ ఇన్వెస్ట్ చేస్తుంటారు. సో అందుకని చెప్పి ఇక్కడ ఎక్స్పెన్స్ రేషియో అనేది తక్కువ తీసుకుంటారు. అదే యాక్టివ్లీ మేనేజ్డ్ మ్యూచువల్ ఫండ్లో ఫండ్ మేనేజర్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్ని స్టాక్స్ని అనాలిసిస్ చేయాలి అండ్ చేసిన స్టాక్స్ని పిక్ చేసి మన అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి ఇక్కడ కొద్దిగా ఎక్స్పెన్స్ రేషియో అనేది ఎక్కువ ఉంటుంది. అదే రిస్క్ ఫ్యాక్టర్ చూస్తే ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్లో కొద్దిగా తక్కువ ఉంటుంది. యాక్టివ్లీ మేనేజ్డ్ మ్యూచువల్ ఫండ్లో రిస్క్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇక్కడ ఎక్కువ మంది సజెస్ట్ చేసేది ఏంటంటే లాంగ్ టర్మ్కి ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఇక్కడ స్టాక్స్ అనేది ఫండ్ మేనేజరు రెగ్యులర్గా ట్రాక్ చేయబడలేదు. ఆల్రెడీ ఎన్ఎస్సి ఆర్ బిఎస్సి ఇచ్చిన స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేస్తుంటారు కాబట్టి. బట్ మన యాక్టివ్లీ మేనేజ్డ్ మ్యూచువల్ ఫండ్లు ఏవైతే ఈ ఇండెక్స్ని బీట్ చేస్తున్నాయో దాంట్లో అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు గైస్. అండ్ మనం ఇన్వెస్ట్ చేసే ముందు యాక్టివ్లీ మేనేజ్డ్ మ్యూచువల్ ఫండ్లో దాని ఎక్స్పెన్స్ రేషియో ఎలా ఉంది, అండ్ నిఫ్టీ 50ని బీట్ చేసిందా లేదా, అండ్ ఇంకో యాక్టివ్లీ మేనేజ్డ్ మ్యూచువల్ ఫండ్ కన్నా ఇది ఎంత సిఆర్జిఆర్ ఎక్కువ ఇచ్చింది, ఈ ఫ్యాక్టర్స్ అన్ని అబ్జర్వ్ చేసి మనమైతే ఇన్వెస్ట్ చేయాలి. సో ఇవన్నీ మీకు డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఈ క్లాసిఫికేషన్ గురించి అయితే చూద్దాము. అండ్ మూడో క్లాసిఫికేషన్ వచ్చి మార్కెట్ క్యాపిటల్ బేస్ చేసుకొని 3 క్లాసిఫికేషన్గా చేస్తారు మ్యూచువల్ ఫండ్స్ని. అండ్ లార్జ్ క్యాప్ అని, మిడ్ క్యాప్ అని, స్మాల్ క్యాప్ అని చెప్పి. ఫస్ట్ అసలు ఈ మార్కెట్ క్యాపిటల్ అంటే మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక కంపెనీ యొక్క షేర్స్ వచ్చి ఒక 1 lakh షేర్స్ ఉన్నాయనుకోండి. అండ్ ఈచ్ షేర్ వాల్యూ వచ్చి 200 రూపీస్. సో 1 lakh ఇంటూ 200 రూపీస్ వచ్చి 2 CR అవుతుంది. ఇది వచ్చి ఆ కంపెనీ యొక్క నెట్వర్త్ కానీ ఆ మార్కెట్ క్యాపిటల్ అని అంటారు. ఏ కంపెనీస్కి అయితే నెట్వర్త్ వచ్చి 20,000 కోట్ల కన్నా ఎక్కువ ఉంటాయో వాటిని అన్నిటిని లార్జ్ క్యాప్ కంపెనీస్ అని క్లాసిఫికేషన్ చేస్తారు. అండ్ ఏ కంపెనీస్ ఒక నెట్వర్త్ వచ్చి 5,000 నుంచి 20,000 కోట్ల లోపల అయితే ఉంటాయో వాటిని మిడ్ క్యాప్ కంపెనీస్ అని అంటారు. అండ్ అదే మాదిరి ఏ కంపెనీస్ ఒక నెట్వర్త్ అనేది 5,000 కోట్ల కన్నా తక్కువ ఉంటే దాన్ని స్మాల్ క్యాప్ కంపెనీస్ అంటారు. సో ఏ మ్యూచువల్ ఫండ్ అయితే ఈ లార్జ్ క్యాప్ కేటగిరీ ఉంది కదా, ఈ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ లార్జ్ క్యాప్ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తుంటే వాటిని లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అని, అండ్ ఈ మిడ్ క్యాప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తుంటే దాన్ని మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అని, ఈ స్మాల్ క్యాప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తామంటే వాటిని స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అనే అంటారు. ఇక్కడ రిస్క్ వచ్చి లార్జ్ క్యాప్ మంచి సెటిల్ కంపెనీస్ కాబట్టి రిస్క్ చాలా తక్కువ ఉంటుంది. అదే మాదిరిగా రిటర్న్ కూడా కొద్దిగా తక్కువ ఉంటుంది మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్తో కంపేర్ చేస్తే. ఇక్కడ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో రిస్క్ కొద్దిగా మీడియంగా ఉంటుంది, రిటర్న్ కూడా కొద్దిగా మీడియంగా ఉంటుంది. అండ్ స్మాల్ క్యాప్లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది అండ్ రిటర్న్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే ఒక లార్జ్ క్యాప్ కానీ, ఒక మిడ్ క్యాప్ కానీ, ఒక స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అనేది నాకు రిటర్న్స్ తక్కువైనా పర్వాలేదు, రిస్క్ మాత్రం చాలా తక్కువ ఉండాలి అనుకుంటే, సపోజ్ మీకు 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సరిపోతుంది అనుకుంటే లార్జ్ క్యాప్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు రిస్క్ ఎక్కువైనా పర్లేదు, నాకు ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 15% దాకా రావాలి అనుకుంటే ఆ మిడ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్లో అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ ఎవరైతే ఈ మిడ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్ చూస్ చేసుకుంటున్నారో మినిమం ఒక 5 years అయితే ఇన్వెస్ట్ చేయడానికి అయితే చూడండి. ఎందుకంటే ఈ కంపెనీస్లో అనేవి వాలటిలిటీ ఎక్కువ ఉంటాయి కాబట్టి, సో మనం ఎక్కువ టైం పీరియడ్ ఉండడం వల్ల ఈ వాలటిలిటీ మినిమైజ్ చేయొచ్చు, మన అమౌంట్ మీద రిస్క్ కూడా తగ్గుతుంది. సో ఈ ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని అయితే మీకు లార్జ్ క్యాప్ కానీ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు చెప్పే క్లాసిఫికేషన్ అయితే చాలా ఇంపార్టెంట్. చాలా తక్కువ మంది దీన్ని అబ్జర్వ్ చేస్తుంటారు. డైరెక్ట్ అండ్ రెగ్యులర్. డైరెక్ట్లో ఏమవుతుందంటే ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్ అనేది ఎటువంటి ఇంటర్మీడియట్ పర్సన్ లేకుండా డైరెక్ట్గా ఆ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ అవుతుంది. కానీ రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్లో ఏంటంటే ఒక ఇంటర్మీడియట్ పర్సన్ అనేవాళ్ళు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ కమిషన్ అనేది వెళ్తుంది. సో డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్లో తక్కువ కమిషన్ ఉంటుంది. అండ్ ఈ రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్లో ఏంటంటే ఎక్కువ కమిషన్ మనం పే చేయాల్సి వస్తుంది. సో లాంగ్ టర్మ్లో ఏమవుతుందంటే చాలా వెల్త్ అనేది మనం లాస్ అవుతాం రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల. దీని స్క్రీన్ రికార్డింగ్ అనేది మీకు ప్లే చేస్తాను. ఇప్పుడు మనం ఎస్ఐపి క్యాలిక్యులేటర్ ఓపెన్ చేద్దాం. ఒక మ్యూచువల్ ఫండ్లో మనం ఎవ్రీ మంత్ 10,000 రూపాయలు పెడుతున్నాం అనుకోండి, 10,000 ఇన్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఆ మ్యూచువల్ ఫండ్లో మనకి 13% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. అలాగ మనం ఒక 20 years ఇన్వెస్ట్ చేసామనుకోండి, ఇక్కడ ఏంటంటే డైరెక్ట్లో మనకి ఎటువంటి ఎక్స్ట్రా కమిషన్ ఉండదు కాబట్టి 20 years ఇన్వెస్ట్ చేసాం. ఇలా 20 years ఇన్వెస్ట్ చేశాక మనకి 1,14,00,000 రూపాయలు అయితే వస్తుంది.
బట్ రెగ్యులర్లో ఏంటంటే డైరెక్ట్ కన్నా 1% అనే ఎక్స్ట్రా కమిషన్ అనేది ఉంటుంది కాబట్టి మనకు 12% వస్తుంది అనుకోండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 99 లక్షల రూపాయలు మాత్రమే వస్తుంది. సో ఇంత డిఫరెన్స్ అయితే ఉంటుంది గైస్ ఒక డైరెక్ట్కి అండ్ ఒక రెగ్యులర్కి అనేది. సో అందుకనే ఎక్కువ మంది రెగ్యులర్ అవాయిడ్ చేస్తుంటారు. సో మీరు కూడా ఒకసారి చూసుకోండి. అదే మాదిరిగా గ్రోత్ అండ్ డివిడెంట్ అని కూడా ఉంటుంది మన మ్యూచువల్ ఫండ్ నేమ్ పక్కన. సో మనం ఎప్పుడు తీసుకున్నా సరే గ్రోత్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ వచ్చిన ప్రాఫిట్స్ అనేది రీఇన్వెస్ట్ జరుగుతుంది గ్రోత్ ఆప్షన్లో. బట్ డివిడెంట్ ఆప్షన్లో ఏమవుతుందంటే మనకి పే చేస్తారు. వచ్చిన ప్రాఫిట్స్ అనేది మనకు పే చేయడం వల్ల ఆ అమౌంట్ అనేది మనం కాంపౌండింగ్ చేయడానికి హెల్ప్ కాదు. సో ఎప్పుడైనా లాంగ్ టర్మ్కి మన కాంపౌండింగ్ ఎఫెక్ట్ కావాలంటే గ్రోత్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఫైనల్గా ఏంటంటే ఏ మ్యూచువల్ ఫండ్ తీసుకున్నా సరే ఆ మ్యూచువల్ ఫండ్ పక్కన డైరెక్ట్ గ్రోత్ ఈ రెండు కాంబినేషన్ ఉండాలి. అది మీరు ఏ మ్యూచువల్ ఫండ్ అని తీసుకోండి, డైరెక్ట్ గ్రోత్ ఈ రెండు కాకుండా ఇంకేది ఉన్నా సరే రెగ్యులర్ ఉన్నా డివిడెంట్ ఉన్నా ఏ ఉన్నా సరే మీరైతే అవాయిడ్ చేయండి ఆ మ్యూచువల్ ఫండ్ని. అండ్ ఇప్పుడు దాకైతే మనం మ్యూచువల్ ఫండ్స్ ఒక ఇంపార్టెంట్ క్లాసిఫికేషన్ గురించి తెలుసుకున్నాం. అండ్ నెక్స్ట్ వీడియోలో ఒక ఫ్యాక్టర్స్ ఏంది అసలు ఒక మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకోవడానికి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వీడియోని ఇప్పుడు దాకా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ చాలా సీరియస్గా తీసుకున్న వాళ్ళు, లేదంటే ఈ వీడియోని అయితే ఇంతవరకు అయితే ఎవరు చూడరు. సో మీకోసం నేను చెప్పే ఒక చిన్న సజెషన్ ఏంటంటే ఫ్రెండ్స్ చెప్పారని చెప్పో, ఫ్యామిలీ మెంబర్లు ఎవరైనా చెప్పారనో, లేకపోతే కొలీగ్ చెప్పారని చెప్పి అయితే ఇన్వెస్ట్మెంట్ జర్నీ అయితే స్టార్ట్ చేయకండి. బట్ ఒక మ్యూచువల్ ఫండ్లో కానీ ఒక స్టాక్స్లో కానీ మీరు ప్రాపర్గా ఒక ఐడియా తెచ్చుకొని నాలెడ్జ్ బిల్డ్ చేసుకొని అయితే ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే లాంగ్ టర్మ్లోనే మనం స్టాక్ మార్కెట్లో వెల్త్ జనరేట్ చేయగలుగుతాం. సో మనం లాంగ్ టర్మ్ ఉండాలంటే మనకు ప్రాపర్ ఐడియా వచ్చాక ఇన్వెస్ట్ చేస్తేనే అసలు ఎలా మూవ్ అవుతుంది, ఎందుకు మూవ్ అవుతుంది తెలుస్తుంది కాబట్టి మనం లాంగ్ టర్మ్ ఉండగలుగుతాం. సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో ప్రాపర్ బేస్ ఐడియా తెచ్చుకొని ఇన్వెస్ట్మెంట్ జర్నీ అయితే స్టార్ట్ చేయండి. అండ్ ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైతే మ్యూచువల్ ఫండ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో ఈ సిరీస్ అనేది వాళ్ళు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఎవరైతే ఛానల్ కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. అండ్ థ్యాంక్ యూ గైస్.